హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజైతే నేను అటుకులతో స్నాక్ ఐటెం చేశానండి. ఇది మీ అందరికీ బాగా నచ్చుతుంది, పిల్లలకైతే మరీ నచ్చుతుంది, అంత బాగుంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇవి చాలా బాగుంటాయి. ఇందులో మనం మ్యాగీ మసాలా మ్యాజిక్ వేసాం కదా, అందుకని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అటుకులతోటి స్నాక్స్ ఎలా చేసానో ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం అటుకులతో స్నాక్స్ చేసుకోవడానికి ఇలా ఒక కప్పుతోటి అరకప్పు అటుకులు తీసుకోండి. మందంగా ఉండే అటుకులు, పలచగా ఉండవద్దు. ఇవి ఒక మిక్సీ జార్లో వేసేసుకుని ఇది రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. మన ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అట్లా గ్రైండ్ చేసుకోవాలి రవ్వలాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్లు తీసుకోండి. రుచికి తగ్గ సాల్ట్ వేసేయండి. ఇందులో ఈ సాల్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలిసిపోయేటట్టుగా కలపండి. ఈ నీళ్ళలో నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ అటుకుల పొడి, ఇది ఇందులో వేసేయండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇంకా ఇందులోనే అదే కప్పుతోటి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ, ఈ సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేసేయండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి. ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా కలిపేసేయండి. ఇది బాగా దగ్గరకు వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం. ఇంకా దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇది చల్లారిందండి, కొంచెం వేడిగా ఉంది అంతే. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండల్లాగా చేసేసుకుందాం. ఇది చూసారా, చక్కగా చేతికి ఇలా తీసుకుని ఉండలాగా అయిపోతుంది. మనకు కావాల్సిన సైజులో మనం చిన్న ఉండల్లాగా చేసేసుకుందాం. ఇలా ఉండలు చేసేసేయండి. ఇదిగోండి, అన్నీ ఇలా ఉండలుగా చేసేసుకోవాలి. చేసేసుకుని వీటిని ఇలా ఒక చిన్న ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి చూడండి, ఇడ్లీ వేసుకునే ప్లేటు, ఇటువంటి ప్లేట్ తీసుకోండి. ఇది లేకపోతే కనుక మీరు ఓ ప్లేట్లో అయినా సరే, స్టీమ్ చేసుకునే ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్లో అయినా సరే ఇవన్నీ వేసుకుని పెట్టేసుకోవచ్చు కుక్కర్లో. నేను ఇందులో పెట్టేసుకుంటున్నాను. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. కుక్కర్లో పెట్టుకుని స్టీమ్ చేసేసుకుందాం. ఒక 5-10 నిమిషాలు చాలు, 10 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక 5 నిమిషాలు అయితే చాలు. ఇలా కుక్కర్లో పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ మనం ఆవిరి మీద ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చూద్దామండి, అయిపోయింది. చక్కగా మెత్తగా ఎలా ఉన్నాయో. ఇప్పుడు వీటిలో తాలింపు పెట్టుకుందాం మనం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేసేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్. స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి. కొంచెం టమాటా కెచప్ వేసేయండి. ఇందులో కొంచెం నీళ్లు పోయండి. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఈ మ్యాగీ మసాలా మ్యాజిక్ ఉంటుంది, అది వేయండి. ఇది వేస్తే అసలు టేస్ట్ అదిరిపోతుంది, ఇంకా మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఇది వేస్తేనే టేస్ట్ వచ్చేది ఇది, అందుకని కంపల్సరీగా ఇది వేయండి. ఇట్లా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఇలా వేసేసి ఇవి ఇందులో వేసేయండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయండి. కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా చేసుకోండి. పైన కొంచెం నువ్వులు చల్లుకోండి, టేస్ట్ బాగుంటుంది, మన హెల్త్కి మంచిది. ఇంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం.
ఇలా టూత్ పిక్స్తో చక్కగా ఒక్కొక్కటి ఇలా తీసుకొని తినేసేయచ్చు. ఇలా ఇచ్చేసేయండి పిల్లలకి. ఇంతేనండి, అటుకులతోటి స్నాక్స్ చేయడం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయినాయండి, చాలా చాలా బాగున్నాయి. అందరికీ ఇది బాగా నచ్చుతుంది, మీరు తప్పకుండా చేసుకోండి నేను చెప్పినట్టు. ఈ అటుకులతో చేసిన రెసిపీ కదా, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా చేసుకుని నేను చెప్పినట్టు ఎలా వచ్చినాయో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ తోటి నాకు ఎంతో ఎనర్జీ వస్తుంది. మరో కొత్త మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా మీరు నేను చెప్పినట్టు చేసుకోండి.